E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ఆదిరెడ్డిపాలెం గ్రామ దేవత పరదేశమ్మ తల్లికి ఇష్టమైన వంటలతో ప్రసాదం నైవేద్యంగా సమర్పించిన గొంప దేవుడు దంపతులు. నన్ను, నా కుటుంబాన్ని, మా కుటుంబ ఆరోగ్యాల్ని కాపాడుతూ నన్ను ఇంతటి వాడిని చేసింది ఈ తల్లే. ఈ తల్లి దయవల్లనే నేను, నా కుటుంబం అమెరికా వెళ్లే ప్రయత్నంలో నా ఆరోగ్యం బాగోలేక అమెరికా వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఆ తల్లిని మనస్సులో ప్రార్థించుకున్న వెంటనే నా ఆరోగ్యం కుదుటపడింది. చక్కగా అమెరికా వెళ్ళి తిరిగి వచ్చాను. అంతా ఆ తల్లి దీవెనలే అంటున్న గొంప దేవుడు దంపతులు. అందరికీ తల్లి దయ ఉంటే ప్రజలందరికీ అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు ఉన్నట్టే అంటున్న గొంప దేవుడు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పంచాయతీలో గల ఆదిరెడ్డిపాలెం గ్రామ దేవత పరదేశమ్మ తల్లి. ఆ దేవత గుడి సబ్బవరం రోడ్డు పక్కనే ఉండడంతో రహదారిని పోయే ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని మనసులో తలుచుకొని వెళుతూ ఉంటారు. అందరినీ కూడా ఆ తల్లి దీవెనలతో దీవించి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని, వారు వెళ్లే ప్రయాణంలో మంచిగా ఉండి వారిని కాపాడుతూ ఉంటుందని సబ్బవరం ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆదిరెడ్డిపాలెం గ్రామ దేవత అయినటువంటి పరదేశమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ కొలుస్తూ ఆ తల్లి దీవెనలు పొందుతూ ఉంటారు. అనంతరం ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించిన గొంప దేవుడు దంపతులు తల్లి మండపంలో అంతకపల్లి, ఆదిరెడ్డిపాలెం, పెదనాయుడుపాలెం, రావులమ్మపాలెం, తవ్వవానిపాలెం, జోడుగుళ్ళు వాసులచే ఆ మహాతల్లికి భజన కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఆ తల్లిని వేడుకోవటం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో గొంప దేవుడు దంపతులతో పాటు ఆలయ ధర్మకర్త కోటాన రాము గారు, అలాగే వెన్నెల అప్పలనాయుడు, గండి కనకరాజు, కోటీశ్వరమ్మ దంపతులు, పలువురు గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, పరదేశం తల్లి భక్తులు పాల్గొని ఈ ప్రసాద నైవేద్య కార్యక్రమాన్ని కనుల పండుగగా తిలకించడమే జరిగింది. ఎవరు మాట్లాడరు. పర్దేశ్ ఇవాళ ప్రసాదం పెట్టించినందుకు కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదములు. అంతటి అవకాశం నాకు కల్పించారు. పర్దేశంలో ఒకటే సెంటిమెంటు నాకు. నేను అమెరికా బయలుదేరే ముందు నాకు విపరీతమైన జ్వరం, కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చి నీరసం అయిపోయాను. నేను చెప్పేశాను, నేను అమెరికా రాలేను, నా ఆరోగ్యం బాగలేదు, పెట్టిన క్యాన్సిల్ చేసి మరి చెప్పేశాను. అయితే మా అల్లుడు క్యాన్సిల్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ రోజు పరదేశమ్మని, ఎందుకో పరదేశమ్మని మా వాళ్ళంతా పిలిపించారు. పరదేశమ్మ ఒకటే చెప్పింది, బాబు మీరు అమెరికా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కాపాడి బాధ్యత నాది అనేసి ఇలా
దీనిలో అయిపోయాను. ఆ పద్దెస్తల నాకు ఎదురైంది, కనిపించింది. అమెరికా చెకింగ్ లో కూడా ఎక్కడా కూడా నన్ను చెక్ చేయలేదు. అంత ఇదిగా ఆ పద్దెస్తలు కాపాడింది. అందువల్ల ఆ తల్లికి నేను మళ్ళీ కృతజ్ఞంగా నేను ప్రసాదం పెడుతున్నాను. మీరు ఈ తల్లి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకటి ఇన్సిడెంట్, కొటాన్ రాము కళ్ళకి పద్దెస్తలు వెళ్ళింది. బాబు ఒక ఇన్సిడెంట్ అటు జరుగుతుంది గొడవలోను, ఏదో రూపంగా ఇది కనిపిస్తాడు. వాళ్ళ తమ్ముడు పిలిచినాడు, ఒరే సత్యబాబు ఏదో జరిగినట్టు నాకు ఇది వచ్చింది ఇన్సిడెంట్, ఒకసారి పరిగెత్తంటే అక్కడ అడ్డు ముట్టుకుంది. 2 కోట్ల రూపాయలు ఆస్తి. అలాంటి ఆస్తిని పద్దెస్తలు కాపాడింది. ఈ పద్దెస్తల మహోత్సవం చాలా ఉంది, చెప్పుకోవాలని చాలా ఉంది. కాబట్టి ఈ 2 చాలు. ఆ పద్దెస్తల్ని సేవకగా మీరు అందరూ సేవ చేసుకోండి. ఆ పద్దెస్తలు ఎప్పుడు కూడా మళ్ళీ కాపాడుతుంది. అంచేత అన్ని గ్రామాల నుంచి వచ్చి మన ఆదిరెడ్డిపాలెం గ్రామ దేవత శ్రీ 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 పరదేశి అమ్మవారు పునర్నిర్మాణం చేసుకొని, అలాగే ప్రథమ వార్షికోత్సవం, అలాగే పండగ మహోత్సవం, మారు పండగ, ఏదైతే మనం ప్రతిష్ట కార్యక్రమం చేసుకొని ప్రతి శుక్రవారం భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇస్తూ మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్న ఈ గ్రామ పుర ప్రజలకు, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా, ఇటు గణపతిపురం కానీ, కొత్త రోడ్డు కానీ, పెదనాటిపాలెం కానీ, జోడుగుళ్ళు కానీ, అటు దవ్వనపాలెం కానీ, పరిసర ప్రాంతాలు అటు అంటకాపల్లి కానీ, గుళ్ళిపల్లి కానీ, సుమారుగా ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలు పరిస్థితుల్ని ఎంతో ఆశీస్సులు